హలో అండి. మీ పేరు? భరత్ అండి. ఓకే భరత్ గారు, మనకి గేమ్ చేంజర్లో నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది తెలుసా? అవునండి. రామ్ అచ్చా మచ్చా సాంగ్ చూసారా? చూశాను. మీకు ఎలా అనిపించింది? మనకు తెలిసిందే నార్మల్గా తమన్ గురించి వాంచి పాడేస్తుంటాడు. అలా పడితే ఇలా పడితే ఆల్ మిక్స్ టైప్ అనమాట తమన్ అంటే. అది కూడా పబ్లిక్ ఒక ఒపీనియన్ అనమాట. సో రీసెంట్ కాకుండా 2 to 3 ఫిలిమ్స్ బ్యాక్ నుంచే నేను గమనిస్తున్నాను తమన్ని. ఆల్మోస్ట్ 5 to 6 ఫిలిమ్స్ నుంచి బాగా కొట్టడం అనేది జరిగింది. మ్యూజిక్ డైరెక్షన్ అనేది వెంకీ మామ నుంచి కానీ ఇంకా అక్కడి నుంచి అతని యొక్క క్యాపబిలిటీ కానీ డిఫరెంట్గా మ్యూజిక్ ట్యూన్ కొట్టడం కానీ అనేది కొట్టడం జరిగింది. దానికి ముందు అంటే ఏదో దబా కొట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ కిందకు వస్తే సినిమా ఒక మ్యూజిక్ డైరెక్షన్ అనేది బాగా జరిగింది. తమన్ బాగా కొట్టాడు. 2 సింగిల్స్ రిలీజ్ అనేది జరిగింది. ఫస్ట్ జరగండి జరగండి ఒకటి, ఇది ఒక సాంగ్. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ కిందకు వచ్చేస్తే శంకర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోబో 2.0 అంటే సరే ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అనుకునేది రీచ్ కాలేదు జనాలకి, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు గేమ్ చేంజర్ నుంచి మనం అనుకుంటే మెగాస్టార్ ఒక కొడుకు. సో అతని ఉద్దేశంతో లేదా ఫ్యాన్స్ ఉద్దేశం, అతనుకున్న ఫ్యాన్స్ బేస్ కానీ రామ్ చరణ్కున్న ఫ్యాన్ బేస్ కానీ సంబంధించి సో ఆలోచించి నేను స్క్రిప్ట్ రాశాడనేది ఖచ్చితంగా నమ్మకంతో చెప్తున్నాను. శంకర్ గురించి సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుంది. అతని పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత తెలిసింది అతను ఏం రోల్ చేస్తున్నాడు సినిమాలో అనేది. అక్కడే చెప్పచ్చు, నేను కూడా చెప్పచ్చు, కానీ ఇప్పుడు మీరు అది చూస్తేనే తెలిసిపోతుంది. సో సినిమా అనేది ఖచ్చితంగా మంచి హైప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు రామ్ చరణ్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ ఆల్సో. అండ్ ఈ సినిమాలో ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఉపాసన గారు మరియు సమంత గారు రామ్ చరణ్ గారి సాంగ్కి కామెంట్స్ చేశారు కదా. లైక్ సమంత గారు ఏం చేశారంటే, అన్మ్యాచబుల్ డ్యాన్స్ నీది అసలు, అండ్ ఆల్సో నువ్వు ఇలా ఒక ఫార్మల్స్ వేసుకొని ఫార్మల్ షర్ట్ ప్యాంట్లో ఏ హీరో నీలా చేయలేరు అని చెప్పేసి కామెంట్స్ చేశారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని వెనకాల ఉన్న వాళ్ళ నాన్న గురించి మాట్లాడాలి. మెగాస్టార్ అనేది ఆల్మోస్ట్ 100 ఫిలిమ్స్ అండ్ 150+ ఫిలిమ్స్. అతని డ్యాన్స్ ఊపుని ఇప్పుడు కాదు కదా, ఎవరు ఏ అప్కమింగ్ హీరో ఎవరైనా కూడా మ్యాచ్ చేయలేరు. అదే బ్లడ్. సో అందుకోసం మేబీ ఆ బ్లడ్ ద్వారానో అలా ఉండడం ద్వారా హైప్ ద్వారానో ఆ మ్యాచ్ని రీచ్ చేయలేడు. బట్ అతను కూడా అనుకోడు రీచ్ చేయాలి అని అనుకోడు. సో అతను ఒక స్టామినా కానీ అతనున్న సపరేట్ బేస్ అనేది తెచ్చుకోవడం కోసం కష్టపడుతున్నాడు. అదే మెంటాలిటీతో ఖచ్చితంగా ఎదుగుతాడని రామ్ చరణ్ గట్టి కోరుకుంటున్నాము మేమందరం. ఈ సాంగ్ రిలీజ్తో పాటు మనకి గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవబోతుందో కూడా తెలిసింది. December 28th గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, అండ్ December 6th పుష్ప 2 కూడా రిలీజ్ అవబోతుంది. సో ఇప్పటికే మనం చూసుకుంటే సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా అని చెప్పేసి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అండ్ అభిమానులు అల్లు ఫ్యాన్స్కి మరియు మెగా ఫ్యాన్స్కి చాలా వార్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ 2 సినిమాలు ఒకే నెలలో రాబోతున్నాయి కాబట్టి అప్పుడు ఏ సినిమా ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారు? అండ్ ఫ్యాన్ వార్ అనేది అప్పుడు ఇంకెక్కువ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? ఫ్యాన్ వార్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక మెగాస్టారు లేదా పెద్ద హీరోలని తీసుకుందాం అనుకోండి. అక్కినేనినో మెగాస్టారు ఇట్లా పెద్ద వాళ్ళని తీసుకొని ఒకటే రోజు సపోజ్ ఒక పండగకే తీసుకుందాం, ఒక సంక్రాంతికి. అదే రోజు పెద్ద హీరోలను తీసుకుంటే ఎవరు ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళు వెళ్తారు. సో ఇప్పుడు సినిమా అనేది మనకి ఏంటంటే కాన్సెప్ట్ నెంబర్ 1, స్టోరీ అనేది ఎలా ఉంది. అది ఎంత పెద్ద హీరో అయినా ఎంత చిన్న హీరో అయినా స్టోరీ స్క్రిప్ట్ మెయిన్, అది ఇంపార్టెంట్. స్టోరీ బాగుందంటే అది ఎంత చిన్న హీరో అయినా కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో అలాంటిది స్క్రిప్ట్ మీద బేస్ అయి ఉంటుంది, స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది, డైరెక్షన్ మీద బేస్ అయి ఉంటుంది, మ్యూజిక్ మీద బేస్. సో ఇదంతా కలిపితేనే సినిమా అనేది జరుగుతుంది. సో నాకు తెలిసి మూవీ స్క్రిప్ట్ బేస్ మీద ఒక పబ్లిక్ టాక్ మీద దాన్ని బట్టి రివ్యూస్ కానీ లేదా కలెక్షన్స్ కానీ ఒక మూవీ రన్ అవ్వడం కానీ జరగడం అనేది నేను చెప్తానన్నమాట. అండ్ రామ్ అచ్చా మచ్చా సాంగ్లో మనకి రామ్ చరణ్ గారు అయితే చిరంజీవి గారి వీణా స్టెప్ని రీక్రియేట్ చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వీణా స్టెప్ రీక్రియేట్ చేయడం అభిప్రాయం ఎలా అంటే ఏం చెప్పనీకి లేదండి. నేను ఇందాకే చెప్పాను మీకు, అదే ఫాదర్ బ్లడ్ అని. సో
ఒక ఒక మూవీ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక మూవీ నుంచి ఇప్పుడు 1 మూవీ 2 మూవీస్ రీక్రియేట్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రతి మూవీకి కూడా రీక్రియేట్ చేసినా కూడా మేము ఎంకరేజ్ చేస్తాము. అది ఒక ఫ్యాన్స్ ఒక బేస్ అంతే. అంటే చిరంజీవి గారి వీణ స్టెప్ మళ్ళీ మనకి రామ్ చరణ్ గారు చేస్తుంటే థియేటర్స్లో అది ఆ స్టెప్ చూస్తుంటే ఎలా ఎక్స్పీరియన్స్ చేయబోతాం, లైక్ గూస్ బంప్స్ పర్ఫార్మెన్స్ అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకా ఫ్యాన్స్ గట్టిగా ఫ్యాన్ బేస్ అయితే థియేటర్ కాల్ చేస్తారు నార్మల్గా అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. హాయ్, మీ పేరు? నా పేరు కోటి అండి. ఓకే, సో గేమ్ చేంజర్ ఫిలింలో నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది కదా, రామ్ మచ్చా మచ్చా సాంగ్ విన్నారా? విన్నానండి. ఎలా ఉంది? అంతగా అనిపించలేదండి. ఓకే, సో ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఆ సాంగ్ ట్రెండ్లో ఉంది కదా. ట్రెండ్ అంటే అంతకేం లేదండి, వాళ్ళ ఫ్యాన్స్ మాత్రమే చూస్తున్నారు. ఏంటంటే దీని కొద్ది ధృవ మూవీ బెస్ట్ అనిపిస్తుంది నాకు. లుక్స్ కానీ ఆ ఎంట్రింగ్స్ సీన్స్ కానీ అసలు ఏం పెద్దగా అనిపిస్తలేవు. మెయిన్ రీజన్ ధృవ బెస్ట్. దీని కొద్ది RRRలో యాక్షన్ ఉంది చూడు, ఆ యాక్షన్ మూవీలో అలా పెట్టింటే బాగుండును. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు హీరోలు పెట్టి మూవీ తీశారు. అందులో ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంది, రామ్ చరణ్ మూవీ కంపోజ్ చేసుకుంటే దీనికి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మూవీ మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్లు కొద్ది తక్కువ ఉంటుందని నా ఆలోచన. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఉపాసన మరియు సమంత గారు కామెంట్స్ చేశారు కదా రామ్ చరణ్కి. సమంత గారు అయితే మీ డ్యాన్స్ని ఎవరు మ్యాచ్ చేయలేరు, అండ్ ఆల్సో అలా ఫార్మల్స్ వేసుకొని ఏ హీరో కూడా డ్యాన్స్ చేయలేరు అని చెప్పేసి కామెంట్స్ చేశారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? రామ్ చరణ్ గారి డ్యాన్స్ పైన అంటే డ్యాన్స్ పరంగా అంటే చేయగలడు, కానీ ఈ కొరియోగ్రఫీ అయితే నాకు నచ్చలేదు. అన్నకు తగ్గట్టు అయితే చేయలేదు. చూస్తున్నా ఇన్స్టాలో రీల్స్ కూడా చూస్తున్నా, అన్నకు తగ్గట్టు కొరియోగ్రఫీ మాత్రం ఇవ్వలేదు ఆ మాస్టర్. డైరెక్టర్ కూడా ఆయనకు తగ్గట్టు మాత్రం అయితే మూవీ తీయలేదు. అంత ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్న వాళ్ళకి ఈ మూవీ ఫ్లాప్ ఇస్తుందని నేను అనుకుంటున్నా. అంత ఎక్స్పెక్టేషన్లు అయితే తగ్గిపోయింది. భారతి 2 తీశారు మూవీ, దాని ప్రభావం దీని మీద పడుతుందన్న ఆలోచన. అంటే అంత విజువల్ అయితే చూపిలేదు మూవీలో, అంత బ్యాక్గ్రౌండ్ చూపించారు. అన్న 2 స్టెప్పులు వేసాడు, దాంట్లో కూడా మంచివి లేవని నేను అనుకుంటున్నా. మాస్గా ఇరగదీయలేదు స్టెప్పులు. అంటే నేను స్టెప్పుల పరంగా మాట్లాడుతున్నా, మూవీ పరంగా మాట్లాడుతున్నా. అంటే ఆయనకు సరిపోలేదు అంటున్నా. ఆయనకు సరిపోయే వాళ్ళని తీసుకునింటే ఇంతగా బెటర్గా ఉండేదని నేను అంటున్నాను. అండ్ ఆల్సో మెగా అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా అందులో చిరు గారి వీణా స్టెప్ని కూడా పెట్టారు. ఎంత పెట్టినా ఇప్పుడు నేను ఏమంటానంటే డైరెక్టర్ గారు కొత్త తీసుకొచ్చి ఆయన కొత్తగా చూపించాలని నేను అంటున్నా. లేదు పాతగా మళ్ళీ వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పెట్టి ప్రజల్లోనూ వాళ్ళ నాన్నని, ఇప్పుడు ఈయన సొంతంగా తీయాలని మూవీలోకి వచ్చాడు, వాళ్ళ నాన్న బేసిక్ మీద కాదు. వీళ్ళు మళ్ళీ వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ఈయన హైప్ లేపుతున్నారు. అది కాదు మూవీ అంటే, ఈయన్ని హైప్ లేపాలి. వాళ్ళ నాన్నని వాడుకొని సినిమా తీయడం అనేది కరెక్ట్ కాదు. డైరెక్టర్ గారికి చెప్తున్నా నేను. అండ్ ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్కి పోటీగా మనకి పుష్ప 2 కూడా రిలీజ్ అవబోతుంది. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అండ్ ఏది బ్లాక్ బస్టర్ కొడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు ఈ డైరెక్టర్ ఏం చేశాడంటే భారతి 2 తీశాడు, పోయింది. సుకుమార్ గారు పుష్ప 1 తీశారు, సూపర్ హిట్ అయింది. మొత్తము మన ఇండియాలో మొత్తం మీద మంచిగా ఆడింది మూవీ. ఇప్పుడు కథపరంగా చూసుకుంటే ఎంత ట్రోల్ చేసిన అల్లు అర్జున్ని, కథపరంగా బాగుంటే తెలుగు ఆడియన్స్ పక్కా మూవీ చూస్తారు. దీని కొద్ది బెటర్ ఉంటుంది, ఖచ్చితంగా బెటర్ ఉంటుంది. మన వాళ్ళకి మాస్ ఇష్టం. మెయిన్ రీజను ఇప్పుడు రాయలసీమ జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఖచ్చితంగా మాస్ ఎంకరేజ్ చేస్తారు, మాస్ ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి అల్లు అర్జున్ మాస్ ఉండి కథ ఉంటే వెళ్ళిపోద్ది. ఈ మూవీ ఖచ్చితంగా ఆశ్చర్యలాగా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ మీద నమ్మకం లేదు, పోయింది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్కి నేను షూట్ వెళ్ళా, కొన్ని షూట్లకు కూడా వెళ్ళా నేను. మొన్న కూడా వెళ్ళా, ఇక్కడ మన కోటిలో జరిగితే కూడా వెళ్ళా. దానికి కూడా పెద్దగా అనిపించలేదు షూటింగ్. ఆడావిడి అది చేస్తున్నారు కానీ షూటు కథపరంగా అయితే మాత్రం పెద్ద వాళ్ళని పెట్టడం మూవీ తీయడం కాదు. కథపరంగా ఉంటే ఎవరైనా హిట్ కొడతారు. మన బండి సంజయ్ అన్న గారు మంగళం మూవీ చూసి యూట్యూబ్లో సంచలనం సృష్టించారు. అది క్యారెక్టర్ అంటే కథపరంగా. అంటే ఇది కథపరంగా లేదు, వాళ్ళ నాన్నని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని వాడుకొని మూవీ హైప్ తెస్తున్నారు. కథపరంగా మూవీ తీయండి, అన్న హైప్స్ని ఇంకా లేపాలి. ఈ క్యారెక్టర్ కాకుండా ఇంకా క్యారెక్టర్ వేరే తీసుకున్నా మంచిగా ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. మీ పేరు? గిరి అండి. గిరి గారు, మనకి గేమ్ చేంజర్లో నుండి సెకండ్ సింగిల్ రామ్ మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్ అయింది, చూసారా? అవునండి.
ఎలా అనిపించింది? సాంగ్ అయితే మామూలుగా లేదండి, చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే క్లాసిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మరి కొరియోగ్రాఫర్ వచ్చేసరికి గణేష్ మాస్టర్ అయితే చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సో నేను ఒక రామ్ చరణ్ అభిమానిగా అయ్యుండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే RRR తర్వాత రామ్ చరణ్ గారు ఈ మూవీ తీసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఎన్నో ఆశలతో ఉంటారు. సో ఈ యొక్క మూవీ అనేది ఒక రీచ్ఫుల్గా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ సాంగ్ చూసిన తర్వాత మీరు సినిమా ఇంకా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? లైక్ ఒక సాంగే ఇంత మంచి ట్రెండ్ అవుతుంది ఇప్పుడు యూట్యూబ్లో, సెన్సేషన్గా అయిపోయింది. సినిమా ఇంకా ఏ లెవెల్లో ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమా వచ్చేసరికి నాకైతే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఇలా ఉంటుంది అనుకొని. సో చూసే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది మినిట్ టు మినిట్ అనేది పెరుగుతుంది అనమాట. అబ్బాయి ఎంత బాగుంది అనుకొని నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, ఈ సాంగ్ పైన ఉపాసన గారు మరియు సమంత గారు కూడా కామెంట్ చేస్తారు. సమంత గారు అయితే అసలు అన్మ్యాచబుల్ డ్యాన్స్ అండ్ నీలాగా ఫార్మల్స్ వేసుకొని ఎవరు డ్యాన్స్ చేయలేరు అని చెప్పేసి కామెంట్ చేస్తారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? యా, ఆఫ్ కోర్స్ సమంత గారు చెప్పింది 100కి 100% నిజమండి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉండాలో అట్లా డ్యాన్స్ చేయడం అనేది చూపించడం అనేది చాలా నిజానికి చాలా గొప్ప. సో ఇలా డ్యాన్స్ చేయడము మాకు మా ఫ్యాన్స్ చూసే వాళ్ళకి మరియు చాలా గొప్పగా అనిపిస్తుంది ఇలా చేయడానికి. ఓకే, సో గేమ్ చేంజర్ అయితే మనకి డిసెంబర్లో రిలీజ్ అవబోతుంది అండ్ అదే మంత్లో మనకి పుష్ప 2 కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ అయితే నడుస్తుంది. లైక్ అల్లు వర్సెస్ మెగా అని చెప్పేసి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. సో ఈ 2 సినిమాల్లో ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు అండ్ దేనికి మంచి రీచ్ వస్తుంది అనుకుంటున్నారు? సో పుష్ప 2 వచ్చేసరికి చాలానే బాగుంటుంది. ఎందుకంటే పుష్ప 1 కూడా చాలానే బాగుంది. ఇంకా గేమ్ చేంజర్ వచ్చేసరికి మోర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక కొత్త థీరీతో వస్తున్నారు కాబట్టి. సో పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అనుకుంటే నా విషయానికి వస్తే నేను అభిమాని కాబట్టి నేనైతే గేమ్ చేంజర్కే సపోర్ట్ చేస్తాను. సో అలా అని పుష్ప 2 అనేది తక్కువ ఎక్కువ అనేది కాదు. 2 మూవీస్ అనేవి బాగా పర్ఫార్మెన్స్ చేయాలి అండ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2 మూవీస్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనుకొని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.